అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్సేషన్ ఎక్స్క్లూజివ్లీ ఐ డ్రీమ్లో. సినిమాల్లో మామూలుగా జడ్జి గారి పాత్ర పోషించాలన్నా, పోలీస్ క్యారెక్టర్ పోషించాలన్నా, లేక ఒక పొలిటీషియన్ లేదు సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదైనా సరే, ఇలాంటి ఒక బాధ్యత గల పొజిషన్లో ఉండే క్యారెక్టర్ పోషించాలంటే మనిషిలో ఒక టీవీ ఉండాలి, ఒక హుందాతనం ఉండాలి, అండ్ అన్నిటికంటే ఎక్కువ నమ్మశక్యంగా ఉండాలి. వీళ్ళు చూస్తే వీళ్ళు పోలీస్ ఆఫీసరే అని. అటువంటి వ్యక్తుల్లో, నటుల్లో చాలా ప్రముఖులు అలా వచ్చి మెరుపులా మెరిసి తెర మీద వెళ్ళిపోయినా కూడా మన మనసులో మాత్రం శాశ్వత ముద్ర వేసుకున్నవారు శ్రీ శ్రీనివాసులు గారు. నటులు అండ్ సీనియర్ నటులుగా వారు 200 సినిమాలకి పైగా నటించారు. అండ్ రైట్ నౌ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్గా కూడా వ్యవహరిస్తున్నారు. వారి ప్రయాణంలో చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు వాళ్ళు తెలుసుకోబోతున్నాం. బికాస్ అందరూ సీనియర్ అండ్ అందరూ ప్రముఖ యాక్టర్స్ అందరితో కలిసి ఆయన నటించారు. సార్ నమస్కారం, స్వాగతం. నమస్తే సార్, ఇవాళ కూడా ఒక కలెక్టరో లేకపోతే ఒక రాష్ట్రపతి పరిస్థితిలో ఉన్నారు మీరు చూస్తుంటే. మీరు మీ హుందాతనం అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? మీ ఇంటర్వ్యూస్ కూడా చూస్తూ ఉన్నాం సార్, చాలా చూసాం. రైట్, సో థ్యాంక్ యూ సార్. అండ్ బేసికలీ యూఆర్ ఫ్రమ్ తెలంగాణ కదండి? యా, అది అసలు తెలంగాణ 50-50 అనొచ్చు. మా మదర్ షీ బిలాంగ్స్ టు తెనాలి, బట్ we lost contacts now, no more relations with families. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ అలా ఇటు వచ్చేసింది, ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉండిపోయారు. అది ఎలా సార్, మీరు నటన వైపుకు రావాలన్న ఆలోచన మీద ఇంట్లో వాళ్ళదా? హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఆపర్చునిటీ సినిమాలో? ఆపర్చునిటీ అంటే ఎక్కడో ఉంది, చేయాలని ఉంది, కానీ పాత్ దొరకడం కష్టం కదా. అవును, అప్పట్లో ఇంకా కష్టం. 82లో మేము ఇనిషియేట్ చేసాం. మా అన్నయ్య బామ్మర్ది హైదరాబాద్లోనే ఉంటూ వాడు కొంచెం ఇటువైపు వాడికి ఇంట్రెస్ట్ రావడం, నేను వాడు బావమరిదైనా అన్నయ్యకి బావమరిదైనా మేము బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆ షూటింగ్స్ అవి చూడడానికి వెళ్ళేవాళ్ళం. అట్లా ఇనిషియేట్ అయింది. ఇనిషియేట్ అవ్వడం, కానీ 200 సినిమాల దాకా మీరు పైన నిలదొక్కుకోవడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. దానికి మూల కారణం ఏంటంటారు? మీరు యాప్ట్గా అనిపించారు ఆ క్యారెక్టర్స్కి, కంటిన్యూస్గా మీకు వర్క్ రావడం అన్నది? యాప్ట్గా అనిపించడం ఒక ఎత్తు అయితే, సో మనిషిలోని యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆప్టిమ్. సో నేనేమంటానంటే మన చుట్టూ ఉండే మనుషుల్ని మనుషుల్లాగా చూస్తే చాలండి. కరెక్ట్, అవును అవును. అడిషనల్గా మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. ట్రీట్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్. దట్స్ మై స్టేట్మెంట్. మీకు ప్రైమరీ ప్రొఫెషన్ యాక్టింగేనా సార్, ఆర్ ఇంకేమన్నా ఇంట్రెస్ట్లు అవి? మీది అగ్రికల్చరల్ ఫ్యామిలీ కాబట్టి. అగ్రికల్చర్ ఫ్యామిలీ, బిజినెస్ కమ్యూనిటీ. సో ఐ వాజ్ రీసెంట్గా ఎవరో 2 పడవల మీద నేను ఉన్నాను అంటారు. 2 పడవలు కాదు, నేను 2 ట్రాక్స్, డ్యూయల్ ట్రాక్ ఆల్వేస్. సంపాదిస్తూ సైమల్టేనియస్లీ ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ LLB. సో సైమల్టేనియస్లీ ఐ మేడ్ మై మనీ అండ్ ఐ మేడ్ అండ్ పెయిడ్ అది, అండ్ ఐ కంప్లీటెడ్ మై ఎడ్యుకేషన్. LLB చేశారా సార్ మీరు? సో మీరు వకీల్ సాబ్ అయితే. ఎస్. సో ప్రాక్టీస్ చేశారా సార్? ప్రాక్టీస్ చేశాను, స్టిల్ చేస్తూ ఉన్నాను. ఆన్ రికార్డ్స్ ఐఎమ్ యాజ్ అన్ అడ్వకేట్. అమేజింగ్ సార్. ఈ క్యారెక్టర్స్ అన్నీ మీరు చేస్తున్నప్పుడు అసలు యాక్టింగ్ ప్యాషన్ ఒకటే ఉంటే సరిపోదు, టాలెంట్ కూడా ఉండాలి. కెమెరా ఫేస్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా సార్ మీకు? నాకు నేను ఎక్కడేం కోచింగ్ ఏం తీసుకోలేదు. కొన్ని జీవితంలో చూసి నేర్చుకోవాలి, కొన్ని చదివి నేర్చుకోవాలి, కొన్ని విని నేర్చుకోవాలి. కరెక్ట్. నేను చూసి నేర్చుకునేవే ఎక్కువ ఉన్నాయి లైఫ్లో. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే? ఎగ్జాంపుల్ అంటే నేను యుఎస్ వెళ్ళినప్పుడు నేను 7 రోజులు పనిచేసేవాడిని, సమ్టైమ్స్ 6 రోజులు పనిచేసా. 6 రోజులు మాత్రం ఖచ్చితంగా పనిచేసేవాడిని. ఆ 7వ రోజు ఉంటుంది చూడు, నేను అన్ని చోట్ల వెళ్ళి బిజినెస్లు ఎలా చేస్తున్నారు, హౌ దే ఆర్ అప్గ్రేడింగ్ దెమ్ సెల్ఫ్, వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళ ఇది చూసి నేర్చుకొని ఐ స్టార్టెడ్ బిజినెస్ ఓవర్ దేర్. ఐ వాజ్ హ్యావింగ్ ఎ స్టోర్.
ఇన్ న్యూయార్క్. అట్లా చూసి కొన్ని నేర్చుకోవాలి. మన పెద్దవాళ్ళు అంత ఎవరైనా ఎదగాలంటే ఒదిగి ఉండాలి. అవును. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు అప్పటికి. ఆ టైంలో తను పాలిటిక్స్కి వచ్చి ఆయన ఎదిగిన విధానం అసలు పాలిటిక్స్కి ఇన్స్పిరేషన్. కరెక్ట్. కొత్తగా ఉన్న వాళ్ళకి అది ఇన్స్పిరేషన్. అట్లాంటివి చూసాం. అందుకే మీరు ఆ టైంలోనే ఐ థింక్ కొంచెం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. మీరు ఇచ్చాను. రామారావు గారితో కలిసి మీరు భోజనం కూడా చేసిన సందర్భాలు ఉన్నాయని వినికిడి. ఉన్నాయి. సారీ, చాలా గొప్ప అవకాశం కదా సార్. అవకాశం, అదృష్టం. ఆ టైంలో మీ మనసులో ఏముండేది అంటే మీరు ఏం చేయాలనుకునేవారు? మీకు బహుశా 25 ఏళ్ళు కూడా ఉండుండవు ఆ టైంలో. ఎస్, 25 ఏళ్ళు ఉన్నాను. సో ఆ టైంలో నా ఇంటెన్షన్ ఏంటంటే గుడ్ పొలిటీషియన్ కావాలని. ఓహో, పొలిటీషియన్ అవుదాం అనుకున్నాను. చైల్డ్హుడ్ నుంచే, కాలేజ్ స్కూల్ లెవెల్ నుంచే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. అండ్ డిగ్రీలో ఒక సందర్భంలో వీసీ దగ్గరికి వెళ్ళామండి. ఒక 2 బస్సులను హైజాక్ చేసి తీసుకెళ్ళాం. అప్పుడు ఐ వాజ్ టీడీవీ తెలుగు విద్యార్థి విభాగానికి ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్లు అంత ఆర్థికంగా ఉన్న విలేజ్లు కాదు. రైట్. సిటీకి 50 కిలోమీటర్స్ రేడియస్లో మహబూబ్ నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి. రంగారెడ్డి ఈజ్ వెరీ కూతవేటు దూరంలో ఉన్నా కూడా అట్లాంటి టైంలో ఈ రాజకీయంగా ఎదిగితే ఒక గుడ్ పాలిటీషియన్గా అయితే మనం ఏమైనా చేయగలుగుతామేమో. అవును. బట్ తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆఫ్టర్ గెటింగ్ దిస్ ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్, విటమిన్ ఏం లేని ఏం చేయలేము అనిపించింది. పైసలు ఉండాలి మొత్తం. పైసామే పరమాత్మ హై. లేకిన్ पैसा नहीं है तो भी अपने पास खुद का पैसा रहे तो कर सकते हैं. लेकिन जो चीटिंग पैसा जब अननेसेसरी स्पेंड करने का है तो चीटिंग पैसा रहना ही चाहिए. आजकल जितने भी पॉलिटिशियंस हैं 95%, 98% आई कैन से अंदर चीटिंग చెయ్యాల్సిందే ఎక్కడో చోట. జెన్యూన్ పాలిటిక్స్ ఎవరు లేవు. చాలా గుండె జారిపోతుంది. అంటే మీరు అందు కూడా కరెక్ట్ ఆ ఎరాలో వచ్చారు. ఆ ఎరాలో వచ్చాను నేను. మై ఫ్రెండ్స్ బికేమ్ పొలిటీషియన్స్, ఎమ్మెల్యేస్, మై క్లాస్మేట్స్ విప్పుగా కూడా చేశారు. సో ఉన్నారు. నేను నా కాలేజీలో నేను మాట్లాడుతుంటే అది బ్లెస్సింగే అనుకున్నాను. నేను నా లెక్చరర్స్ నా మాటలు విని, అరే నువ్వు ఎక్కడో ఉంటావురా అన్నారు. నేను పొలిటికల్గా నువ్వు ఎదుగుతావురా అన్నారు. బట్ నా ఫ్రెండ్స్ ఎదిగారు, కానీ నేను ఎదగలేకపోయాను. అంటే నా యాటిట్యూడ్కి సరిపోలేదు. మరి మీరు సినిమాల్లోకి వచ్చినప్పుడు వరుస పెట్టి మీకు ఆఫర్లు వచ్చాయా? వరుస పెట్టి ఒకదాని తర్వాత ఒకటి ఎలా మీరు నిలదొక్కున్నారు? అది నిలదొక్కుకోవడానికి సరే మీ యాటిట్యూడ్ కారణం ఒక హింట్ ఇచ్చారు ఇందాక. బట్ అదర్ దెన్ దట్ హౌ డిడ్, అంటే అసలు శ్రీనివాసులు అనే వ్యక్తి ఉన్నారు, ఆయన మంచి క్యారెక్టర్స్ వేస్తారు, ఆయన పిలిస్తే వస్తారు అనే సమాచారం మీరు ఇండస్ట్రీ ఫ్యామిలీ కాదు కదా మీరు? కాదు. మరి ఇండస్ట్రీ ఫ్యామిలీ అసలే కాదు. నాకెవరు ఎక్కువ ఫ్రెండ్స్ కూడా లేరు. ఒక సినిమాలో ఏదో రకంగా ఒక క్యారెక్టర్ వచ్చింది, వస్తా నీ వెనుక అని. అది దట్ వాస్ ఫస్ట్ మూవీ. ఆ తర్వాత తేజ గారు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు కొత్త యాక్టర్స్కి. సరదాగా నేనేమనుకున్నా, నాకు వస్తుందని అనుకోలేదు. చాలా ఫొటోస్ వచ్చాయి, ఆయనకు లక్షల్లో ఫొటోస్ వచ్చాయి. ఇంకా సెలెక్షన్స్ వాళ్ళు 40 మెయిన్ క్యారెక్టర్స్ను చూస్ చేశాడు. ఆ మెయిన్ క్యారెక్టర్లో కూడా నాది లేదు. తర్వాత షూటింగ్ జరుగుతుంది. వన్ ఫైన్ డే ఒక అడ్వకేట్ అది జడ్జి రోల్ ఉంది అన్నారు అని ఫోన్ చేశారు. నా ఫోటో పిక్ చేశారు వాళ్ళు. వాళ్ళకు వచ్చిన దాంట్లోంచి 3 lakhs ఏమో వచ్చినట్టున్నారు. 3,75,000 ఫొటోస్ వచ్చినాయి. దాంట్లో నా ఫోటో పిక్ చేసి ఇట్లా ఒకటి జడ్జి రోల్ ఉంది. జడ్జి రోల్ అనగానే నాది లీగల్ బ్యాక్గ్రౌండ్ కదా, జడ్జి ఏమని ఉంటారేమో అనుకున్నా. అది జడ్జి రోల్ కాదు, అది బాక్సింగ్ రింగ్లో పాయింట్స్ జడ్జి రోల్. ఆ జడ్జి రోలా? ఓహో, షాక్డ్. అది మేము ఫస్ట్ రాగానే అనుకున్నాం ఇంట్లో, మా మిస్సెస్ వాళ్ళు, అరే మీరు అనుకున్నట్టు వచ్చింది, మీరు ఉన్నదానికి వచ్చింది అనుకున్నారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక తెలిసింది ఆ జడ్జి రోల్ కాదు, పెద్ద జోక్ ఆఫ్ ఇండియా. అది జోక్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత దాంట్లో
షూటింగ్ చేస్తూ ఉంటే కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. ఈ వాజ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఫర్ దట్ మూవీ. దగ్గరకు వచ్చి సార్ డైలాగ్ ఉంది చెప్తారా సార్ అన్నాడు. చెప్పనీకి నువ్వు వచ్చినావు, బాగా చెప్తాను, ఇంగ్లీష్లో ఉంటుంది సార్, లెంతీ డైలాగ్ ఉంటుంది అన్నాడు. ట్రై చేస్తాను. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. గుర్తుందా సార్ డైలాగ్? వాట్ ఈస్ దట్ ఫస్ట్ డైలాగ్? అది ఇంగ్లీష్ డైలాగ్. అప్పుడప్పుడే నేను యుఎస్ నుంచి వచ్చాను. ఓ, సో మీకు మంచి పట్టు, అందులో మీరు యూఆర్ ఎడ్యుకేటెడ్ కాబట్టి. అట్లా ఆయన అడిగితే చెప్పాను. చెప్తే వారు తేజ గారికి చెప్పారు. తేజ గారు వచ్చి చెప్తారా అన్నాడు. చెప్తాను సార్ అన్నాను. అడిగాడు అన్నట్టు. ద బాక్సర్ ఇన్ రెడ్ షార్ట్ ఈజ్ మిస్టర్ జయరామ్ ఆఫ్ ఇండియా అన్న. సో ఆయన ఆ డైలాగ్ రాసిన విధానం వేరు, నేను చెప్పిన విధానం వేరు. సో ఇదేదో బాగుందని అదే పెట్టారు. ఇప్పుడు అదే ఉంది. ఓహో, సో అయితే మీలో సహజ నటుడు లోపల దాక్కుని ఉన్నాడు. ఎక్కడో ఉన్నాడు. అది మరి ఆ తర్వాత సరే, ఇక్కడ ఏదో తేజ గారు బాక్సింగ్ రింగు జడ్జి అంతా బాగానే ఉంది. నెక్స్ట్ వరుస పెట్టి 200 ఎన్ని సినిమాలు అయ్యాయి మొత్తం? 200 పైచిల్కాయ. మరి అన్ని సినిమాలు రావాలంటే ఈధర్ మీరైనా డైరెక్ట్గా అందరితో టచ్లో ఉండాలి, లేదు వాళ్ళు మీ పాత్రలు చూసి ఓ అని ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగుంది ఆయన ప్రెజెన్స్ అనుకుని ఉండాలి. అవును. అయితే ఇమ్మీడియట్గా ఘర్షణ సినిమా, నెక్స్ట్ సినిమా ఘర్షణ. అది ఏమైందంటే ఇట్లా నేను ఇందాకన్నా కదా, నేను మా ఫ్రెండ్స్ ఉండరు, వాళ్ళకి తెలుసు ఎక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి. నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ కమిషనర్ క్యారెక్టర్ ఉంది, ఆయన మైండ్ సెన్స్ అది. నాకు చెప్పిన వాడు మైండ్ సెన్స్ నీకు ఖచ్చితంగా సూట్ అవుద్ది, నిన్ను సెలెక్ట్ చేస్తారు సార్, మీరు వెళ్ళండి సార్ అన్నాడు. వావ్. హీ బికేమ్ డైరెక్టర్ నౌ. సోడా గోలీ సోడా డైరెక్ట్ చేశాడు హరి అని. సార్ మీరు వెళ్తే అవుతారు సార్, మీరు రండి సార్, వెళ్ళండి సార్. హీ ఫోర్స్డ్ మీ. హీ వాజ్ మై కొలీగ్ ఇన్ వస్తాని వెనుక. అట్లా అందుకే అన్నాను, మనము మనుషుల్ని మనుషుల్లాగా చూస్తే ఖచ్చితంగా కనెక్షన్స్ అయిపోతాయి. సో మరి కమిషనర్ క్యారెక్టర్ వేశారా ఘర్షణలో? హ్యాపీ ఫీల్ అయ్యారా సార్? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే ఎంత పెద్ద స్టారర్ అది. ఆయన పెద్ద స్టారర్. ప్రభు, కార్తిక్, మురళి అంటారు మనం. రీసెంట్గా అవును, వన్ ఆఫ్ ద గై పాస్డ్ అవే. అవునవును సార్. సో హీ వాజ్ నైస్ యాక్టర్. ఆ తర్వాత గౌతమ్ మీనన్ గారు పెద్ద డైరెక్టర్ అప్పట్లో, సెన్సేషనల్. సో వెంకటేష్ గారు కాస్టింగ్. సో అక్కడి నుంచి బీజం పడింది. ఎప్పుడు సార్? 80s లో? 90s. నాట్ 90s, 2003 or 4 I guess. అప్పట్లో అక్కడి నుంచి తిరిగి చూడకుండా వస్తున్నాయి. సో అయితే మరి సిన్స్ దెర్ ఇస్ నో లుకింగ్ బ్యాక్, వెన్ యూ అక్కడి నుంచి మీకు 200 సినిమాలు అయ్యాయి వరుస పెట్టి. సో యూ స్టార్టెడ్ వెరీ లేట్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. అంతకు ముందే స్టార్ట్ చేసి ఉంటే ఏ హీరో అయిపోయేవారు మీరు. అండ్ దట్ ఘర్షణ అందుకే రెండింటి మీద నమ్మకం. వెంకటేష్ గారు అసిన్. అవును, అందులో అసిన్. నేను ఆ 75 రూపాయలు పెట్టి ఆ ఘర్షణ టైటిల్ని రిజిస్ట్రేషన్ చేశాను 82లో. మా అన్నయ్య బావమరిది నేను కలిసి వాటిని రిజిస్ట్రేషన్ చేశాం. జనసాహితీ ఆర్ట్ క్రియేషన్స్ వారి ఘర్షణ. ఆ తర్వాత ఇంకో ఘర్షణ వచ్చింది. ఎట్ ద టైమ్ ఐ వాజ్ ఇన్ యుఎస్. నేను ఫిలిం ఛాంబర్కి ఫోన్ చేశా అక్కడి నుంచి, ఏంటబ్బా ఇది మా టైటిల్ కదా అంటే, సార్ దాన్ని రిన్యూ చేయించాలి, మీరు రెన్యువల్ చేయించలేదు. ఓహో, సో 2 ఘర్షణలు వచ్చాయి, అందులో మీ ఘర్షణ చివరి ఘర్షణనే నాకు ఈరోజు సర్నేమ్గా మారింది. అదే ఎందుకు? దట్ ఈస్ మై వాల్యూడ్ మనీ, ఆడ్ ఎర్నింగ్స్. ఆ 75 రూపీస్ పెట్టి చేసాం, రిజిస్ట్రేషన్ చేసాం. అది అంటే మన నమ్మకము, మనం ఇతరుల పట్ల ఉండే, తప్పులు చేయలేదని కాదు, మనిషి తప్పు చేయకుండా ఎవ్వరూ ఎదగరు. ఎక్కడో తెలుసో తెలియకనో చేస్తుంటాం, దట్ ఈస్ డిఫరెంట్. బట్ మనకు కనెక్షన్స్ ఉండాలి అని అంటే ఇలాంటివన్నీ కౌంట్ అవుతాయి మనకి. అవును, కరెక్ట్ సార్, అంతే కదా.